అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రి నేషనల్ హైవేలో నన్నా యూనివర్సిటీ దగ్గర ఉన్నానండి. మనకి నన్నా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ పక్క రోడ్లో ఎగ్జాక్ట్గా హైవే నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లో జీపీఆర్ లేఅవుట్లో రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి మనకు సేల్కి వచ్చిందండి. 33x55 మెజర్మెంట్స్ 201.66 గజాల ప్లాట్ అండి. ఎగ్జాక్ట్గా యూనివర్సిటీ గోడ పక్కన గర్ల్స్ హాస్టల్ ఎదురుగా ఉంటుందండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్. ఇది ఇన్వెస్ట్మెంట్ కైనా లేదా కన్స్ట్రక్షన్ కైనా చాలా బాగుంటుందండి. హైవే నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది గజం వచ్చి 10,000 రూపాయలు చెప్తున్నారండి. స్క్వేర్ వచ్చి 10,000 రూపీస్ చెప్తున్నారండి. నేను ఎగ్జాక్ట్గా నన్నా యూనివర్సిటీ దగ్గరే ఉన్నానండి. నన్నా యూనివర్సిటీ దాటిన తర్వాత జీపీఆర్ లేఅవుట్కి వెళ్ళే రోడ్ స్టార్టింగ్లో ఉన్నాను. ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ రోడ్డు 200 మీటర్స్ వెళ్తే కనుక మనం నన్నా యూనివర్సిటీ ఆర్చ్ దగ్గరికి వెళ్తామండి. ఈ రోడ్డు ఇలా రాజమండ్రి సిటీలోంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్తుందండి. ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే. ఇది ఇటులా లెఫ్ట్కి వెళ్తే కనుక మనం తుని అన్నవరం మీదుగా వైజాగ్ వెళ్తామండి టువర్డ్స్ కోల్కతా అండి. ఈ రోడ్ స్ట్రైట్గా మనం ఇంకొక 500 మీటర్స్ వెళ్తే రైట్ సైడ్ ఏమో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఉంటుందండి. ఈ ఏరియా మొత్తం యూనివర్సిటీస్ మెడికల్ కాలేజ్తో చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న ఏరియా అండి. ఇంకా ఐటీ యూనివర్సిటీ ఉంది, నన్నా యూనివర్సిటీ ఉంది, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, టోటల్గా ఎడ్యుకేషన్ హబ్ అండి ఏరియా అంతా కూడాను. మనకి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో దివాంచెరు సెంటర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ నన్నా యూనివర్సిటీ ఉంటుందండి. నన్నా యూనివర్సిటీ దాటి ఇంకొక 200 మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి రోడ్డు ఉంటుంది గర్ల్స్ హాస్టల్ పక్క నుంచి. మీకు కనిపిస్తుంది అంటే ఎదురుగా అదంతా కూడా నన్నా యూనివర్సిటీ అండి. ఇది మనకి యూనివర్సిటీ గోడ దాటిన తర్వాత మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. మీకు కనిపిస్తుంది కదా ఇదే రోడ్డు. ఈ రోడ్లోకి 200 మీటర్స్ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఏమో యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ఉంటుందండి. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ప్లాట్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. నేను లేఅవుట్ లోపలికి వచ్చానండి. నేను వీడియో ఎక్కడ స్టార్ట్ చేశాను హైవే నుంచి ఎగ్జాక్ట్గా 200 మీటర్స్ వచ్చానండి. మీకు ఎదురుగా దూరంగా కనిపిస్తుంది కదా వెహికల్స్ అవి వెళ్తున్నాయి కదండి, అదే నేషనల్ హైవే అండి. రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే హైవే. ఎగ్జాక్ట్గా హైవే నుంచి 200 మీటర్స్ మనం లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమో యూనివర్సిటీ హాస్టల్ ఉంటుందండి, గర్ల్స్ హాస్టల్. మీకు ఇక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి చెట్లు బ్యాక్ సైడ్, ఇది వచ్చి గర్ల్స్ హాస్టల్ అండి, యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్. ఎగ్జాక్ట్గా మనం గర్ల్స్ హాస్టల్ ఆపోజిట్ రోడ్లో రైట్ టర్న్ తీసుకోవాలండి. మీకు కనిపిస్తుంది కదా ఈ రోడ్లోకి వెళ్ళాలండి. ఈ రోడ్లోకి లోపలికి వెళ్తే రైట్ సైడ్ సెకండ్ ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్. నేను ప్లాట్ దగ్గరికి వచ్చేసానండి. మీకు ఎదురుగా ఫెన్సింగ్ వేసి కనిపిస్తుంది కదా ఇదే ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. జీపీఆర్ లేఅవుట్ అండి, నార్త్ ఫేసింగ్ ప్లాట్, 33x55 మెజర్మెంట్స్ 201.66 గజాలు. నేను వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేశానో ఎగ్జాక్ట్గా హైవే నుంచి 200 మీటర్స్ వచ్చానండి. ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మీకు రూటింగ్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎదురుగుండా అక్కడ గర్ల్స్ హాస్టల్ బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి. అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని 200 మీటర్స్ వెళ్తే హైవేకి వెళ్ళిపోతామండి. రూట్ మళ్ళీ చెప్తున్నానండి. నన్నా యూనివర్సిటీ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి రోడ్డు ఉంటుంది, 50 అడుగుల రోడ్డు. ఆ రోడ్లోకి మనం కిందకి 200 మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమో గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. గర్ల్స్ హాస్టల్ ఆపోజిట్ రోడ్లో మనం రైట్ టర్న్ తీసుకోవాలండి. రైట్ టర్న్ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ ప్లాటే మనకు సేల్కి వచ్చింది. ఫస్ట్ ప్లాట్ ఏమో నార్త్ వెస్ట్ కార్నర్ అండి, సెకండ్ ప్లాట్ ఏమో నార్త్ ఫేసింగ్ మనకు సేల్కి వచ్చింది సెకండ్ ప్లాట్ అండి. నెక్స్ట్ మీకు బౌండరీస్ చూపిస్తాను. ఇక్కడ చుట్టూ ప్లాట్ చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటుందండి. ఇక్కడ ఫెన్సింగ్ పోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి వెస్ట్ వైపు లోతు వచ్చి 55 అడుగులండి. ఇలా నార్త్ రోడ్ ఫేసింగ్ వచ్చి 33 అడుగులు. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి రెండు స్తంభాలు కలిపి ఉన్నాయి కదా, ఇక్కడ వరకు 33 అడుగులండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈస్ట్ వైపు లోతు కూడా 55 అడుగులండి. అట్లాగే సౌత్ కూడా 33 అడుగులు. మనకు సేల్కి వచ్చింది సెకండ్ ప్లాట్ అండి. మూడో ప్లాట్ కూడా ఫెన్సింగ్ వేసి ఉంటుంది, కాకపోతే మనకు సేల్కి వచ్చింది సెకండ్ ప్లాట్. ఇది వచ్చి కొంచెం కొత్తగా ఉంటాయండి, స్తంభాలు అవి వైట్ కలర్లో ఉంటాయి. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి. నార్త్ రోడ్ ఫేసింగ్ 33 అడుగులు, సౌత్ 33 అడుగులు, ఈస్ట్ వెస్ట్ లోతు వచ్చి 55 అడుగులు అండి. 33x55 మెజర్మెంట్స్ 201.66 గజాలండి. ఎగ్జాక్ట్గా యూనివర్సిటీ గోడ పక్కనే ఉంటుంది. యూనివర్సిటీ నుంచి సెకండ్ ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. హైవే నుంచి 200 మీటర్స్ అండి, జీపీఆర్ లేఅవుట్ అంటారు. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి. 33x55 మెజర్మెంట్స్ 201.66 గజాలండి. ఇది డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్. మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ముందున్న రోడ్డు కూడా 33 ఫీట్ రోడ్ అండి. ఇది గజం వచ్చి 10,000 రూపాయలు చెప్తున్నారండి. స్క్వేర్ వచ్చి 10,000 రూపీస్ చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే మా నెంబర్కి కాల్ చేయండి. ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.